ఈరోజు 21వ వార్డు హెచ్ఎం కాలనీలో ప్రచారానికి తిరుగుతున్నామండి. అందరూ అసలు ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. మాకైతే మాకు చెప్పవసరం లేదండి. మాకు ఇంటికే వస్తున్నాయి పథకాలన్నీ. ఇలాంటి పాలన మేము ఎప్పుడూ చూడలేదు. మహిళల అభివృద్ధి ధ్యేయంగా జగనన్న పాలన నడుస్తుంది. అదే అభివృద్ధి పథకాలే జగనన్న గెలిపిస్తాయి. ప్రజలందరూ కూడా అదే చెప్తున్నారు. అసలు మాకు ప్రచారం చెప్పొద్దని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పకండి, మాకు ప్రతి పథకం మాకు ఇంటికి వస్తుంది, వాలంటీర్ ద్వారా వస్తుంది. మాకు ఇల్లు ఇచ్చాడు జగనన్న, మా పిల్లలకు అమ్మఒడి పడుతుంది. మాకు వైద్యం ఇన్ని లక్షల వైద్యం చేయించుకున్నాము. మేము జగనన్నకే ఓటేస్తామని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అభివృద్ధి జగనన్న గెలిపిస్తుందని గట్టిగా నమ్మకంతో చెప్తున్నాం. అందరికీ నమస్కారం. నేటి రోజున కొవ్వూరు పట్టణంలో 85, 86 బూతుల్లో ఇవాళ మన జగనన్న పథకాల మీద ప్రతి ఇంటికి ఓటు అడగడానికి వెళ్ళడం జరిగింది. ఏ విధంగా అంటే ఈరోజు ఈ కాలనీలో ప్రతి ఒక్కరు కూడా ఎవరి దగ్గరికి వెళ్లకుండా వాలంటీర్ల ద్వారా అందరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు అందడం చాలా ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే నిన్న మన కొంతమంది నాయకులు ఇక్కడికి వచ్చి జగన్ గారిని విమర్శించడం జరిగింది. మన పిల్లల భవిష్యత్తు రావాలంటే ఎవరో రావాలని చెప్తున్నారే. నేను ఇవాళ చెప్తున్నాను, ఇవాళ ఇదే హెచ్ఎం కాలనీలో గతంలో ఈ స్కూల్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకోండి. అంతేకాని మన ఇక్కడికి వచ్చి ఏదో 4 మాయమాటలు చెప్పేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మేము కొవ్వూరు పట్టణంలో ముఖ్యంగా 3750 ఇళ్ళు ఇచ్చాం. గతంలో మీరు ఎన్ని ఇళ్ళు ఇచ్చారు? ఇప్పుడు 2 సెంట్లు స్థలం ఇస్తారని మాయమాటలు చెప్తున్నారు మీరు. గతంలో మీరు 480 ఇల్లు మీద 480 లాస్ట్ సంవత్సరం 6 నెలల్లో మీరు జనాలు మభ్య పెడతానికి మీరు ఇల్లు ఇవ్వడం జరిగింది. జనాలు ఎవరో నమ్మలేదు మిమ్మల్ని. 2014 నుంచి 19 వరకు జనాలందరూ కూడా జగన్ గారికి బ్రహ్మరథం పెట్టి 151 సీట్లు ఇచ్చారు. అదేవిధంగా మా గవర్నమెంట్ వచ్చాక కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అనే విధంగా ఇవాళ ప్రతి పథకాన్ని కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజున ఏ కవులు చెప్తున్నారో ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను ప్రతిపక్షాలకే. గతంలో మీరు ఇల్లు పట్టాలు ఇస్తానని మాయ చేసి ప్రజల దగ్గర మీరు ఎంత డబ్బు గుంజుకున్నారో ప్రజలందరికీ తెలుసు. మీరు మమ్మల్ని విమర్శించడం కాదు, జగన్ గారిని విమర్శించడం కాదు, ముందు మీ నాయకుల దగ్గర మీరు విమర్శన చేసుకోండి, మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ ఇంద్రమ్మ కాలనీలో కానీ హెచ్ఎం కాలనీ కూడా పట్టాలు ఇస్తామని చెప్పి మీరు 5,000 వసూలు చేయడం జరిగిందా లేదా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అదేవిధంగా ఇవాళ ఫంక్షన్ పెట్టుకోవాలంటే మీ ఇళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితిలో ఉండేది. అలాంటిది ఇవాళ వాలంటీర్ నేరుగా వచ్చి ఏ నాయకుడితో సంబంధం లేకుండా ఫంక్షన్ కావాలంటే ఫంక్షన్ పెట్టే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇవాళ పిల్లల భవిష్యత్తు అని చెప్తున్నారు. పిల్లల భవిష్యత్తు జగన్ గారు ఆలోచించారు. ఎందుకంటే అమ్మఒడి అనే పథకాన్ని పెట్టి పిల్లలు ఎవరిని కూడా పనికి పంపకుండా వాళ్ళని చదివించే స్తోమత తల్లిదండ్రుల దగ్గర లేదు ఉండదమ్మో అని చెప్పి 15,000 రూపాయలు ప్రతి ఒక్కళ్ళ తల్లి అకౌంట్లో వేస్తుంటే వాళ్ళ పిల్లల్ని పంపించకుండా పనికి పంపించకుండా వాళ్ళ తల్లిని స్కూలు పంపించి ఆ పిల్లలు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ట్యాబులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పిల్లలకి చంటి పిల్లలకి ట్యాబులు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ స్కూల్స్ నాడు నేడులో ప్రతి స్కూల్ చూడండి మీరు ఇన్నాళ్ళ గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అలాంటి మంచి మంచి సంక్షేమ పథకాలు ఏ నాయకుడి దగ్గర కూడా వెళ్లకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా దాని ఇంట్లో కూర్చుంటే ఒక సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేసి దగ్గరలోనే ఒక 20 అడుగులు వెళ్తే ప్రతి 2-3 వార్డులకు ఒక సచివాలయం పెట్టి ఆ సచివాలయం ద్వారా ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తున్నారు. అంతేగాని ఇవాళ మాయ మాటలు చెప్పి ఇవాళ చాలామంది జనాలు తిరుగుతున్నారు రోడ్ల మీద. ప్రజలందరూ మీరు ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే మీరు అడగండి, వాళ్ళు వచ్చినప్పుడు 2014 నుంచి 19 వరకు మీరు ఎందుకు చేయలేకపోయారే, జగన్ గారు చేసిన పథకాలని మీరు ఎందుకు మీరు ఇలా చెప్తున్నారనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఇవాళ మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ మళ్ళీ నేను చెప్తున్నా ఘంటాపథంగా మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారే. కొవ్వూరులో తలా వెంకట్రావు గారు, అలాగే రాజమండ్రి ఎంపీ గూడూరు శ్రీనివాస్ గారు నగ్గడం ఇది తథ్యం అని తెలియజేస్తున్నాను.